గాజాలో ఓ కుటుంబం కన్నీటి గాథ వింటే కన్నీళ్లు ఆగవు. పుట్టినరోజు జరుపుకోవాల్సిన రోజు, కానీ ఆకాశం నుంచి పడ్డ లిఫ్లెట్లు వారి జీవితాన్ని మళ్లీ తలకిందులు చేశాయి. గాజా సిటీలో ఒక కుటుంబం 10 సార్లు చోటు మారింది. గుడారాల్లో ఆకలి, దాహం, భయంతో బ్రతికింది. ఇప్పుడు మళ్లీ ఖాళీ చేయమని ఆదేశం. వాళ్లకు ఒక్కటే భయం, ఈసారి వెళ్ళాక తిరిగి ఇంటికి రాగలమా లేదా. గాజాలోని ఒక కుటుంబం కన్నీటి గాథ ఇది. సెప్టెంబర్ 9న నా చెల్లి ఎనాస్ పుట్టినరోజు. ఉదయం కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపాం. కానీ కొద్దిసేపటికే ఆకాశం నుండి లిఫ్లెట్లు పడి వెంటనే ఖాళీ చేయమని ఆదేశాలు వచ్చాయి. కేకులు, బిస్కెట్లు తయారు చేసుకోవాల్సిన చోట మళ్లీ భయంతో పరుగు తీయాల్సి వచ్చింది. భయం, గందరగోళం, తరలింపుల కష్టాలు. మా బీత్ లాహియా ఇంటి నుంచి వెళ్లిన తర్వాత మేము ఇప్పటి వరకు 10 చోట్ల తలదాచుకున్నాం. ప్రతిసారి ఒకే ఆలోచన, ఇలాంటి బ్రతుకు ఇంకెంత కాలమని. సౌత్లో జీవితం చాలా కఠినంగా గడిచింది. వేసవిలో వేడి, చలిలో చలి, ఆహారం, నీరు దొరకని పరిస్థితి. విద్యుత్, ఇంటర్నెట్ లేకపోవడం, మన ఊరు వదిలి అక్కడ ఉండడం జీవోత్సవంలా అనిపించింది. ఈసారి ప్రయాణానికి సిద్ధం కావాలని తండ్రి 2 వారాల క్రితం తన పాత సైకిల్ మీద సౌత్ వెళ్లాడు. కానీ అక్కడ రవాణా లేదు. ఇంధనం చాలా ఖరీదు. జంతువులు చనిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలకు తీసుకువెళ్లడానికి కూడా ఏమీ లేదు. అక్కడ కూడా ఆశ్రయం దొరకలేదు. గుంపుగా నిండిపోయిన ప్రదేశాలు, సురక్షిత ప్రాంతమని చెప్పిన చోటే బాంబులు పడ్డాయి. 2 రోజుల ప్రయత్నం తర్వాత తండ్రి అలసిపోయి తిరిగి వచ్చాడు. జనవరిలో తాత్కాలిక విరమణ సమయంలో మా ఊరు తిరిగి వెళ్లిన ఆనందం ఇంకా గుర్తుంది. కానీ యుద్ధం మళ్లీ మొదలై మమ్మల్ని వెంటాడింది. ట్యాంక్ షెల్ దాడిలో మా మామయ్య బహజత్ మరణించారు. ఆ తర్వాత మేము గాజా సిటీకి వచ్చాం. అక్కడ జీవితం కొంచెం బాగానే ఉన్నా ఆకలి, భయం మాతోనే ఉండిపోయాయి. ఇప్పుడు గాజా సిటీని పూర్తిగా ఆక్రమించి ప్రజలను సౌత్కి తరలించే ప్లాన్ విన్నాక అందరి మనసులో ఒకే ప్రశ్న, ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం. రవాణా ఖర్చు మాత్రమే వేల రూపాయలు అవుతుంది. ఆహారం కూడా ఒక పూట దొరకడం కష్టం. గాజా సిటీలో అయినా మనిషి వాసన, దుకాణాలు, కేఫ్లు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. సౌత్లో మాత్రం గుడారాలు, గుంపులు, బాధలే. ఇప్పుడు మళ్లీ వీడ్కోలు పలికితే తిరిగి రాగలమని నమ్మకం లేదు. మా ఊరు బీత్ లాహియాలా, జబాలియా, బీత్ హనూన్లా గాజా సిటీ కూడా బూడిదవుతుందేమో అనిపిస్తోంది. మేము కలలు కన్నది మా ఊళ్లకు తిరిగి రావాలని, కానీ మమ్మల్ని మరింత దూరం తోసేస్తున్నారు. విరమణ కోసం, శాంతి కోసం ప్రార్థించాం. కానీ ఇప్పుడు మళ్లీ ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితి. యుద్ధంలో బ్రతుకుతున్న ఓ వ్యక్తి చెప్పిన ఈ కన్నీటి గాథ వింటే మనసు తరుక్కుపోవడమే కాదు, యుద్ధం కోటి ఆశల జీవితాన్ని ఎలా చిదిమేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. శాంతి కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల కల ఒక్కటే, తమ నేలలో మళ్లీ అడుగు పెట్టడం. కానీ ఆ నేల కోసం జరుగుతున్న యుద్ధం నిజంగా మానవత్వాన్ని కాపాడుతోందా, లేక కళ్ల ముందే దాన్ని బూడిద చేస్తోందా? కాలమే సమాధానం చెప్పాలి.